అయినా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. నువ్వు బూతులు మాట్లాడినప్పుడు దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నావు. దేవుని మందిరానికి మీరు ఎవరు కూడా చెప్పులు వేసుకుని రారు. ఎందుకని? దేవుని ఆలయము, అమ్మో దేవుడు ఉంటాడు, అవునా? స్నానం చేయకుండా ఎవరూ రారు. వీరంతా కూడా చక్కగా స్నానం చేసి చక్కని ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చారు. కొంతమంది పెర్ఫ్యూమ్ కొట్టుకుని కూడా వచ్చారు. ఎందుకని? దేవుని మందిరము. స్నానం చేయకుండానే దేవుని సన్నిధికి రావు నువ్వు. అలాంటిది దేహాన్ని నీ యొక్క అపవిత్రమైన మాటలతో, బూతులతో అపవిత్రం చేస్తున్నావు. దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. కొరింథీ పత్రిక 6:20 ఏమన్నాడు? మీరు విలువ పెట్టి